శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. మార్చి 6 తులా రాశి వారికి సాయంత్రం 5 గంటల లోపు నిజాలు తెలుస్తాయి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 6వ తేదీన తులా రాశి వారికి సంబంధించిన నిజాలు ఏ విధంగా బయటపడబోతున్నాయో, ఏ విధమైన పరిస్థితులు కలుగుతాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి సంబంధించి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఎదుటివారు నొప్పించే విధంగా ఏ విధమైన మాట మాట్లాడినా కూడా ఈ రాశి వారు నొచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఎదుటి వారిని వీరు కూడా ఒక మాట ద్వారా గాని, వీరి ప్రవర్తన చేతల ద్వారా గాని బాధ పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే ఈ యొక్క రాశి వారికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ప్రాణ స్నేహితులు తక్కువ మంది ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించిన సంతోష సమయాలు, సరదా సమయాలు స్నేహితులతో ఎక్కువగా ముడిపడి ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు ఈ రాశివారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ యొక్క రాశివారు అదృష్ట జాతకులనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా అభివృద్ధిలోకి ముందుకు వెళుతుంది. ఈ రాశి వారి హస్తవాసి కూడా చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా వీరైతే చక్కటి ప్రణాళికను పాటిస్తూ ఉంటారు. యోగా, ధ్యానం వంటివి వీరికి చక్కటి లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల నియమ నిబంధనలతో వీరైతే కనుక ప్రవర్తిస్తూ ఉంటారు. చక్కటి ఆరోగ్యపు అలవాటు చేసుకుంటూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశివారు క్రమశిక్షణకు, సమయ పాలనకు విలువనిస్తారు. కొన్నిసార్లు క్రమశిక్షణ నిలువలేని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. పని మీద శ్రద్ధతో ఆరోగ్యం పట్ల కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. భోజనపు వేళలు మారిపోతూ ఉంటాయి. దీనికి సంబంధించి వీరైతే కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా పనిని ఎక్కడా కూడా మధ్యలో విడిచిపెట్టరు. అస్సలు పని పట్ల వీరికి ఉన్నటువంటి నిబద్ధత, అటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. ఉద్యోగ స్థానంలో అధికారుల యొక్క మెప్పులు, ప్రశంసలు ఎప్పుడు కూడా దక్కుతూనే ఉంటాయి. ఈ రాశి వారి యొక్క పని ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి కారణం సహోద్యోగుల యొక్క ప్రేమాభిమానాలు, అలాగే వారి సహకారాలు వీరికైతే కనుక ఎప్పుడు అందుతాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 6వ తారీఖున ఈ యొక్క తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత ఒక నిజం తెలుస్తుంది. దాని తర్వాత వీరైతే కనుక ఇంతవరకు ఆ నిజాన్ని వీరి వద్ద దాచిపెట్టినందుకు వీరి యొక్క కుటుంబ సభ్యులతో వివాదానికి దిగుతారు. ఎందుకంటే కనుక ఆర్థిక పరమైన అంశాలు కానీ, కుటుంబ పరమైన అంశాలు కానీ, కుటుంబ సభ్యులు మీ వద్ద ఒక నిజాన్ని దాచారు. ఆ నిజం మీకైతే ఒక వ్యక్తి ద్వారా మాటల సందర్భంలో పొరపాటుగా తెలిసిపోతుంది. మీరు ఇంతవరకు ఆ నిజాన్ని దాచినందుకు వారి పట్ల ఒక్కసారిగా కోపోద్రిక్తులవుతారు. అయినప్పటికీ కూడా ఏ విధమైన పరిస్థితుల కారణంగా వారు మీ వద్ద నిజాన్ని దాచిపెట్టారో, మీరు నొప్పించబడతారనో లేదా మీరు ఇబ్బంది పడతారనో, మీకు తెలిస్తే కంగారు పడతారనో మీకైతే చెప్పలేదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుని వారిని క్షమించేస్తారు. దీనికి కారణంగా మీ కుటుంబంలో మళ్ళా మామూలు పరిస్థితులు కలుగుతాయి. ఇక మీరైతే కనుక కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు. ఇటువంటి పరిస్థితులు మరొకసారి తలెత్తకూడదని ఒక పెద్దపాటి చర్చని లేవనెత్తి మీరైతే కూలంకుషంగా కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక మిగిలిన అంశాలను కనుక చూసుకున్నట్లయితే కుల వృత్తులు చేసేవారికి, చిల్లర వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది. ఇనుము వ్యాపారం చేసేవారికి మిశ్రమమైన ఫలితాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక లావాదేవీలలో ఎవరినీ నమ్మకపోవడం, జాగ్రత్తగా ఉండడం మీకు మేలు. ఎందుకంటే కనుక ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కలుగుతుంది. ఎందుకంటే కనుక తెలిసి తెలియని వ్యక్తుల వద్ద మీరు ఆర్థిక లావాదేవీలు జరిపితే మిమ్మల్ని వారు మోసగించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వ్యాపార స్థానంలో, ఉద్యోగ స్థానంలో తెలివితేటలతో మీరైతే
మీరైతే కనుక పని చేయవలసి ఉంటుంది. ఎదుటివారు చెప్పే మాటలను పూర్తిగా నమ్మకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని స్వయంగా మీరే కనుక ఆ విషయాన్ని పర్యవేక్షిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశివారు దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా సకల విజయాలు మీకు చేకూరుతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా మీకు శుభకరంగా పరిణమిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.